ఆటిజం అసలు ఎందుకు వస్తుంది, దాన్ని డిటెక్ట్ చేయడానికి ఏమన్నా ట్రీట్మెంట్స్ కానీ లేకపోతే టెస్ట్లు కానీ ఉంటాయా సార్? పిల్లల్లో ఆటిజం అనేది చాలా పెరగడం జరుగుతుంది. ఐ కాంటాక్ట్ ఉండదు, సైడ్లో చూసి మాట్లాడడం కానీ ఇటువైపు చూసి మాట్లాడడం కానీ అలా జరుగుతుంది. మిల్క్ వలన కూడా ఆటిజం అనేది పెరగడం జరుగుతుంది. వ్యాక్సిన్స్ వేసుకోవడం వల్లే ఇట్లా ఆటిజం వస్తుందని, అది నిజమా? దెర్ ఇస్ నో సైంటిఫిక్ ఎవిడెన్స్, దెర్ ఇస్ నో ప్రూఫ్ దట్ వ్యాక్సినేషన్స్ వలన ఆటిజం వస్తుందని. చిన్నపిల్లల్లో మనం హెల్యూసినేషన్ చూస్తూ ఉంటాం. సో ఏ స్టేజ్ వచ్చాక ఇది ఒక డిజార్డర్ అని వాళ్ళు పేరెంట్స్ తెలుసుకోగలగాలి? సార్ నాకు అసలు ఎందుకు వినిపిస్తున్నా అర్థం కావట్లేదు. ఎవరో మాటలు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఇది చేయమంటున్నారు, అది చేయమని నాకు అసలు ఇష్టం లేదు చేయడం, బట్ అయినా వస్తున్నాయి. ఆ మాటలు వద్దనుకున్నా హాలుసినేషన్స్ వద్దనుకున్నా స్టాప్ అయిపోతాయి. ఇక్కడ స్టాప్ అవ్వవు. చదివినప్పుడు అన్నీ బాగా గుర్తుంటాయి, బట్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మాత్రం అసలు ఏమి గుర్తుండదు. ఈవెన్ చదివింది కూడా గుర్తుండదు మనకి. బుక్ మీద పెట్టుకొని చదివి మళ్ళీ రిపీట్ చేస్తే గుర్తుండదు. బుక్ క్లోజ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్తో రివైజ్ చేస్తే దాట్ ఈస్ మోర్ ఎఫెక్టివ్. బ్రెయిన్ పవర్ పెరగడానికి ఏమైనా ఫుడ్స్ ఉంటాయా సార్? ఎస్, బ్రెయిన్ పవర్ పెరగడానికి కానీ ఆర్ టు హ్యావ్ అ ప్రాపర్ మెంటల్ హెల్త్ నేను 5 to 6 ఫుడ్ సజెస్ట్ చేస్తానమ్మా. దేవుడితో మాట్లాడమని నాకు దేవుడికి చెప్పాడు. సో అసలు నిజంగా వాళ్ళ బ్రెయిన్ లో ఆ టైంలో ఏం జరుగుతుంది? మదనపల్లిలో ఆయన ఇన్సిడెంట్, ఆవిడ షీ వాజ్ స్కూల్ టీచర్. తనకేంటంటే శివుడు చెప్పేవాడు, శివుడు కంటిన్యూస్గా చెప్పేవాడు. ఏమని చెప్పాడంటే మీ పాపను ఒకవేళ చంపితే మళ్ళీ రీఎన్కార్నేట్ అయ్యి మళ్ళీ శివుడు లాగా తను వస్తుందని కాన్సిస్టెంట్గా మాటలు చెప్పారు. ఇద్దరు కలిసి అమ్మాయిని చంపేశారు. అమ్మాయిని చంపేసిన తర్వాత చిన్న పాప చూస్తున్నారని తనను కూడా చంపేశారు. దీని టర్మ్ ని స్కిజోఫ్రీనియా అంటామమ్మా. స్కిజోఫ్రీనియా అనేది అన్ఫార్చునేట్లీ ఇక్కడ 100 మంది ఉన్నారని అందులో ఒకరికి ఉంటుంది కంపల్సరీ. సో నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల బ్రెయిన్ దాన్నంతట అదే తినేస్తుంది అని అంటున్నారు, ఇది నిజమేనా? ఒక పర్సన్కి రైట్ అమౌంట్ ఆఫ్ స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ అందరికి మీరు చెప్పేది ఏంటంటే మా జెన్ మోడ్, మీరు జెన్ మోడ్ గురించి అందరికీ చెప్పాలి. ఏంటంటే మెమరీ పవర్ పెరగడానికి ఏమైనా ఎక్సర్సైజ్ ఉంటాయా సార్ బ్రెయిన్ కి? ఓన్లీ వన్ థింగ్, గుడ్ మెంటల్ హెల్త్ ఈజ్ ఈక్వల్ టు గుడ్ మెమరీ పవర్. సో దానికి 3-4 థింగ్స్ ఐ విల్ టెల్ యూ. మనం మేజర్గా ఇగ్నోర్ చేసే ప్రాబ్లం మెంటల్ హెల్త్. WHO రిలీజ్ చేసిన డేటా ప్రకారం ప్రతి 8 మందిలో ఒకరు మెంటల్ హెల్త్ డిజార్డర్తో బాధపడుతున్నారు. ఆల్మోస్ట్ 110 కోట్ల మందికి ఈ సమస్య ఉంది. సో ఇట్ ఈస్ నాట్ ఏ నెగ్లిజిబుల్ ఇష్యూ. మెంటల్ హెల్త్ గురించి మనం మాట్లాడుకొని తీరాలి. అందుకోసమే మీ ముందుకు డాక్టర్ మధువంశీ గారిని తీసుకొచ్చాను. MBBS MD ఇన్ సైకియాట్రీ చేసి 7 yearsగా మెంటల్ వెల్నెస్ పై పేషెంట్స్కు ట్రీట్ చేస్తున్నారు. ఈ హెల్త్ పాడ్కాస్ట్లో ఆయన మనతో చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. ముఖ్యంగా మెంటల్ హెల్త్ ఇష్యూస్, సీరియల్ కిల్లర్స్ థింకింగ్ ఎలా ఉంటుంది, ఓవర్ వెయిట్ ఉంటే బ్రెయిన్ పై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది, బ్రెయిన్ ఫంక్షనింగ్కు బెస్ట్ ఫుడ్స్ ఏంటి, ఇలాంటివి ఎన్నో ఈ ఇంటర్వ్యూలో కవర్ చేశాం. చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతోంది ఈ వీడియో. సో ప్లీజ్ డోంట్ మిస్ టు వాచ్ దిస్ వీడియో. అండ్ మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే మా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ డౌట్స్ని నేను అడిగి వాటికి ఆన్సర్స్ తెలుసుకుంటాను. హాయ్ సార్. హాయ్ బేటా, ఎలా ఉన్నారు? ఐఎమ్ గ్రేట్. ఫస్ట్ క్వశ్చన్ ఆటిజం గురించి అడుగుదాం అనుకుంటున్నాను. ఎందుకనంటే ఆటిజం అసలు ఎందుకు వస్తుంది అండ్ దాన్ని డిటెక్ట్ చేయడానికి ఏమన్నా ట్రీట్మెంట్స్ కానీ లేకపోతే ఏమన్నా టెస్ట్లు కానీ ఉంటాయా సార్? ఆటిజం అనేది ఈ టైంలో చాలా పెరుగుతుంది అండి, ఎస్పెషల్లీ యంగర్ ఏజ్ గ్రూప్లో అండర్ 6 years కానీ అలాంటి పిల్లల్లో ఆటిజం అనేది చాలా పెరగడం జరుగుతుంది. సో బేసికలీ ఎర్లీ సైన్స్ అంటాం. అంటే ఇవి కనుక మనము పిల్లల్లో చూసామనుకోండి ఎర్లీ ఏజ్లో, మనము ఓకే మేబీ ఆటిజం ఉండొచ్చు అని మనకు ఒక అవగాహన వచ్చి ఇమీడియట్గా మనము ప్రొఫెషనల్ దగ్గర తీసుకొని వెళ్తే బెటర్. సో ఈ సైన్స్ ఏమేమంటే అమ్మ, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐ కాంటాక్ట్ ఉండదు. సో వెన్ వీఆర్ లుకింగ్ ఇన్ టు అదర్ పర్సన్, ఇప్పుడు మాట్లాడేటప్పుడు we see into the eyes or we at least see the face. వాళ్ళు చూడరు, సైడ్లో చూసి మాట్లాడడం కానీ ఇటువైపు చూసి మాట్లాడడం కానీ అలా జరుగుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే రిపీటెడ్ బిహేవియర్. సో ఎలా అంటే ఒక చేసిన పని మళ్ళీ చేయడం కానీ ఆర్ ఒక వస్తువు వెనకాల ఇంకో వస్తువు ఇలా రిపీటెడ్గా పెట్టడం కానీ, సో రిపీటెడ్గా అదే చేస్తుంటారు. థర్డ్ థింగ్ ఏంటంటే డిలేడ్ స్పీచ్. మాటలు కూడా వాళ్ళకి డిలేడ్గా వస్తాయి. ఓకే. సో అమ్మ, నాన్న,
తాత అమ్మమ్మ అవి అనడం కూడా డిలేడ్గా వస్తాయి. సో మనం ఏదో స్పీచ్ అబ్నార్మాలిటీ ఉంది అనుకుంటాం, కానీ వీ మైట్ ఒక్కసారి మీరు అసెస్ చేయాలి, మేబీ వాళ్ళకి ఆటిజం ఉందేమో అని. దెన్ యూ టేక్ ఇట్ టు అ ప్రొఫెషనల్. కొన్ని ఎర్లీ డయాగ్నోసిస్ టెస్ట్ ఉంటాయి. సో ఎంచాట్ కానీ అలాంటి టెస్ట్ చేస్తే వీ కెన్ ఈజీలీ కమ్ అవుట్ విత్ ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ ఎనీ ఫీచర్స్. అయితే ఒకవేళ మీకు ఆటిజం డిటెక్ట్ అయింది అనుకోండి అమ్మా, మెడిసినల్గా అంటే ఫార్మకలాజికల్గా అంత ప్రూఫ్లు ఏం లేదు. సో వీ యూజువల్లీ గో ఫర్ థెరపీ, స్పీచ్ థెరపీ చేయించాలి. అలాంగ్ విత్ దట్ సర్టన్ ఫుడ్స్ అంటాం. సో ఫుడ్స్లో షుగర్ అనేది పూర్తిగా ఆపేయాలి. ఓకే, అది ఏ ఫామ్లో అయినా కానీ మీరు పంచదార కానీ, చాక్లెట్స్ కానీ, కేక్స్ కానీ, పేస్ట్రీస్ కానీ పూర్తిగా, ఈవెన్ ది యాడెడ్ షుగర్స్ లైక్ లేస్ చిప్స్ కానీ, కుర్కురేస్ కానీ పూర్తిగా ఆపేయాలి. సో వాట్ డు వి సీ అంటే షుగర్స్ వలన కానీ ఆటిజం అనేది పెరగడం జరుగుతుంది. రెండోది కెసిన్ అంటే మిల్క్ వలన కూడా మనము చూస్తున్నామండి ఆటిజం అనేది పెరగడం జరుగుతుంది. సో మిల్క్ ప్రోడక్ట్స్, మిల్క్, పన్నీరు, చీజ్ ఇది కూడా పూర్తిగా ఆపేయాలి. సెకండ్ థింగ్ ఏంటంటే థెరపీస్ ఉంటాయి, స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ అనేది ఉంటాయి. అండ్ వన్స్ ఈ థెరపీలో స్టార్ట్ అవుతే అపార్ట్ ఫ్రమ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద థెరపీ సెషన్ అక్కడ కాకుండా ఇంట్లో కూడా చేయాలి. ఓకే, మీ మదర్ కానీ ఫాదర్ కానీ చేయాల్సి వస్తుంది. థర్డ్ థింగ్ ఏంటంటే అమ్మ, ఆటిజంలో మనం చేసింది యూజువల్ కాపీ చేస్తుంటారు. సో మీరు చేసేది నేను ఫాలో అవుతాను. సో ఇప్పుడు నాన్న ఫోన్ వాడుతున్నాడు అనుకోండి, దే విల్ ఆల్సో యూజ్ ఫోన్. సో ఇఫ్ యు ఆర్ ప్లేయింగ్ సంథింగ్ విత్ హిమ్, హీ విల్ ఆల్సో స్టార్ట్ యూజింగ్ ద సేమ్ వే. సో మోడలింగ్ అనేది చాలా కామన్ అనమాట. సో మేక్ ష్యూర్ మీరు పిల్లలతో ఉన్నప్పుడు నైస్ యాక్టివిటీస్ చేయడం కానీ, ఫిజికల్ యాక్టివిటీస్ చేయడం కానీ మీరు చేస్తూ ఉండాలమ్మా. సో ఆటిజం అనేది డెఫినెట్లీ క్యూరబుల్. అండ్ ఇంకో విషయం మీకు అందరికీ చెప్తాను ఏంటంటే, సావెంట్ స్కిల్స్ అంటాం. ఆటిజం ఉన్న వాళ్ళకి కొంచెం స్పెషల్ స్కిల్స్ ఉంటాయి. ఓకే, ఎలాంటివంటే మ్యూజిక్లో కానీ, ఆర్ట్ బేస్డ్ ఫామ్స్ కానీ, డాన్సింగ్ ఫామ్స్ కానీ, అండ్ కొంచెం ఇంటెలిజెన్స్ వైజ్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటారు. మనం అది ఒకవేళ కనుక్కోగలిగితే, వీళ్ళు మ్యూజిక్లో కొంచెం బెటర్ ఉన్నారు, వీళ్ళు కొద్దిగా ఆర్ట్లో బెటర్ ఉన్నారు, ఆ స్కిల్స్ మనము వీ క్యాన్ ఇన్కార్పొరేట్ అండ్ దిల్ బికమ్ వెరీ సక్సెస్ఫుల్ ఆల్సో. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ఆటిజం డజంట్ మీన్స్ ఇట్స్ అ బిగ్ డిజార్డర్, బట్ దే ఆర్ స్పెషల్ పర్సన్స్ విత్ స్పెషల్ స్కిల్స్. సో మీరు అది కనుక్కో కొంచెం మీరు ఫైండ్ అవుట్ చేసుకుంటే డెఫినెట్లీ హీ విల్ డూ వెల్. ఓకే, సో ఒక నోషన్ ఉంది కదా సార్, అంటే వ్యాక్సిన్స్ వేసుకోవడం వల్లే ఇట్లా ఆటిజం వస్తుందని, అది నిజమా? సో ఎస్పెషల్ ఫారెన్ కంట్రీస్లో నాన్న, యుఎస్లో కానీ, యూకేలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ ఇట్స్ సెట్ ఏమంటారంటే వ్యాక్సినేషన్స్ వలన ఆటిజం వస్తుందని. అది యాక్చువల్లీ పెద్ద గ్రూప్ కాల్డ్ యాంటీ వ్యాక్సర్స్, దే ఆర్ అగేన్స్ట్ వ్యాక్సినేషన్ అన్నమాట. సో అసలు తీసుకోరు. బట్ there is no scientific evidence, there is no proof that vaccinations వలన ఆటిజం వస్తుందని. అండ్ ఆ మిత్ ఎవరు అది చెప్పినా కానీ దట్స్ నాట్ ట్రూ. అండ్ చిన్నపిల్లల్లో మనం హెల్యూసినేషన్ చూస్తూ ఉంటాం. సో ఏ స్టేజ్ వచ్చాక ఇది ఒక డిజార్డర్ అని వాళ్ళు పేరెంట్స్ తెలుసుకోగలగాలి? సో చిన్నపిల్లల్లో ఎస్పెషలీ 4 years, 5 years, 6 yearsలో దే హ్యావ్ ఇమాజినరీ ఫ్రెండ్స్ కానీ, ఇమాజినరీ ఇప్పుడు సో బొమ్మలాట ఆడుతుంటారు, ఇట్స్ ఆల్ ఇమాజినేషన్ కదా. ఆర్ ఇదే కిచెన్ సెట్తో ఆడుతుంటారు, సో కిచెన్ కానీ, కొందరు బ్యాట్ బాల్, సో డిఫరెంట్ థింగ్స్ ఆడుతుంటారు. ఇట్స్ ఇమాజినరీ ప్లే వరల్డ్. సో దట్ ఈస్ నార్మల్. ఇన్ఫ్యాక్ట్ అది అవ్వాలి, అప్పుడే దే గ్రో ఇన్ దర్ లైఫ్, దెన్ బ్రెయిన్ ఆల్సో డెవలప్స్. సో కొందరు పోలీస్ ఆట అంటారు, కొందరు డాక్టర్ ఆట అంటారు. సో ఇట్స్ ఆల్ ఇమాజినరీ వరల్డ్, దట్ ఈస్ నార్మల్. బట్ ఆఫ్టర్ అ పాయింట్, సే అబౌట్ 6 years, 8 years, 10 years తర్వాత ఈ హాల్యుసినేషన్స్ వల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో ఒక డిస్కంఫర్ట్ ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా అయ్యే దాంట్లో ఎలా అంటే దే ఆర్ హ్యాపీ విత్ ఇట్, దే ఎంజాయ్, దే ప్లే కదా, అది నార్మల్. వన్స్ ఆ డిస్కంఫర్ట్ స్టార్ట్ అవుతుంది, వాళ్ళు వచ్చి చెప్తున్నారు, అమ్మ నాకు ఏదో మాటలు వినిపిస్తున్నాయి, ఐఎమ్ నాట్ డూయింగ్ వాట్స్ హ్యాపెనింగ్ టు మీ. ఐ రీసెంట్లీ హ్యాడ్ అ kid, she was around 11 years or 12 years. తనకి మాటలు వినిపించేవి అండ్ షీ వాస్ క్రయింగ్ ప్రొఫ్యూజ్లీ, వచ్చి ఏడుస్తూనే ఉండేది.
సార్ నాకు అసలు ఎందుకు వినిపిస్తున్నా అర్థం కావట్లేదు, ఎవరో మాటలు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఇది చేయమంటున్నారు అది చేయమని, నాకు అసలు ఇష్టం లేదు చేయడం, బట్ అయినా వస్తున్నాయి. ఆ మాటలు వద్దనుకున్నా వస్తున్నాయి. ఇక్కడ మీరు నార్మల్లో ఆ మాటలు వద్దనుకున్నా ఆర్ హాలుసినేషన్స్ వద్దనుకున్నా స్టాప్ అయిపోతాయి. ఇక్కడ స్టాప్ అవ్వవు. దట్ ఈస్ ద డిఫరెన్స్. వద్దనుకున్నా వస్తూనే ఉంటాయి. దెన్ దట్ ఈస్ వెన్ మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి ప్రొఫెషనల్ దగ్గర తీసుకువెళ్ళాలి. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇలాంటి హాలుసినేషన్స్ అండ్ ద రియల్ హాలుసినేషన్స్ విచ్ ఆర్ హార్మ్ఫుల్. జనరల్గా చిన్నపిల్లలు అంటే మనం కూడా అదే స్టేజ్ నుంచి వచ్చామనుకోండి, చదివినప్పుడు అన్నీ బాగా గుర్తుంటాయి, బట్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మాత్రం అసలు ఏమి గుర్తుండదు, ఈవెన్ చదివింది కూడా గుర్తుండదు మనకి. సో చదివేటప్పుడు ఎలా చదివితే ఎగ్జామ్లో గుర్తుంచుకునే అలా టిప్స్ ఉన్నాయా? సో ఫస్ట్ థింగ్ నాన్న, యాంగ్జైటీ. మనము ఎగ్జామ్ వెళ్ళే ముందు భయం ఉంటుంది, ఒక ఆందోళన, భయము, గుండె దడదడ. సో ఈ యూజువల్లీ యాంగ్జైటీ వలన వీ డోంట్ పర్ఫామ్. మనకు గుర్తుంటాయి, ఎగ్జామ్ ముందు అన్ని గుర్తుంటాయి కానీ ఎగ్జామ్లో గుర్తుండవు. ఎందుకంటే యాంగ్జైటీ వలన యూ స్టాప్ ఫర్గెటింగ్. సో దానికి 2 to 3 టిప్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఈజ్ మాక్ ఎగ్జామ్స్. మాక్ టెస్ట్ కానీ మాక్ ఎగ్జామ్స్ కానీ ఇవ్వాలి. అలాంటి ఎగ్జామ్ లాగే మీరు ఒకటి రాయాలి ఇంట్లో కానీ. అందుకే ప్రీ ఫైనల్స్ కానీ యూనిట్ టెస్ట్ కానీ అవన్నీ ఇంపార్టెంట్. బికాస్ యూ గెట్ యూస్ టు దట్ ఎన్వైర్న్మెంట్. నాట్ బికాజ్ నీకు గుర్తుండదు, ఆ సిచ్యువేషన్లో గుర్తుండట్లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే, నేను అందరికి చెప్తాను పిల్లలకి, బుక్ ముందట పెట్టుకొని చదవద్దు, బుక్ క్లోజ్ చేసి చదవాలి. యూ షుడ్ రీడ్ ఇన్ యువర్ మైండ్. అండ్ సెకండ్ థింగ్ ఆర్ థర్డ్ థింగ్ ఏంటంటే, వెల్ యూఆర్ వాకింగ్ కానీ లేకపోతే ఒక రూమ్లో కూర్చున్నప్పుడు బుక్ ఉండదు, నీ చుట్టుపక్కల బుక్ ఉండొద్దు. దెన్ యూ షుడ్ ట్రై టు రీకలెక్ట్. దిస్ రీకలెక్షన్ ఈజ్ మోర్ మైండ్లో ఉంటుంది, రిమెంబరెన్స్ ఉంటుంది. బుక్ మీద పెట్టుకొని చదివి మళ్ళీ రిపీట్ చేస్తే గుర్తుండదు, ఇట్ వోంట్ వర్క్. బుక్ క్లోజ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్తో రివైజ్ చేస్తే దాట్ ఈస్ మోర్ ఎఫెక్టివ్. బ్రెయిన్ పవర్ పెరగడానికి ఏమైనా ఫుడ్స్ ఉంటాయా సార్? ఎస్, బ్రెయిన్ పవర్ పెరగడానికి కానీ ఆర్ టు హ్యావ్ అ ప్రాపర్ మెంటల్ హెల్త్ నేను 5 to 6 ఫుడ్ సజెస్ట్ చేస్తానమ్మా. ఫస్ట్ థింగ్ ఈజ్ యూ షుడ్ హ్యావ్ బాదాం. Almonds is a very good improver of brain power and also mental health. And my suggestion is do not put in water. అందరి నానబెట్టడము అది చేస్తుంటారు. అవును, అలానే. సో దేర్ ఇస్ నో సైంటిఫిక్ ఎవిడెన్స్. నార్మల్లీ కూడా తీసుకోవచ్చు, ఇట్స్ గుడ్. సెకండ్ థింగ్ ఏంటంటే వాల్నట్స్. వాల్నట్స్ ఇస్ ఆల్సో గుడ్ ఇంప్రూవ్మెంట్. థర్డ్ థింగ్ ఏంటంటే అమ్మ, బనానాస్. బనానాస్ హ్యావ్ అ వెరీ గుడ్, సో బేసికలీ ఏమంటామంటే సెరోటోనిన్. సెరోటోనిన్ ఇస్ హ్యాపీ హార్మోన్ విచ్ కీప్స్ యూ హ్యాపీ, మెంటల్ హెల్త్ కూడా నార్మల్గా ఉంటుంది. సో ఈ ఫుడ్స్లో సెరోటోనిన్ అనేది ఉంటుంది. ఫోర్త్ థింగ్ వచ్చేసి మిల్క్ ఆర్ మిల్క్ ప్రోడక్ట్స్. బెటర్ థింగ్ ఏంటంటే 1 glass ఆఫ్ మిల్క్ తీసుకుంటే బెటర్. అండ్ ఫిఫ్త్ థింగ్ ఏంటంటే అండి, కోకోనట్ వాటర్. కోకోనట్ వాటర్ ఆల్సో ఈజ్ వెరీ యూస్ఫుల్. బట్ టు హ్యావ్ అ గుడ్ హ్యాపీ లైఫ్, డార్క్ చాక్లెట్ అని దొరుకుతుందమ్మా మీకు, మంచి మంచి కంపెనీస్లో ఉంటాయి. హ్యావ్ 1 small bite ఎవ్రీ డే. రోజు తినచ్చు. బట్ టేస్ట్ కొద్దిగా బిటర్గా ఉంటుంది, చేదుగా ఉంటుంది. సో మేక్ షూర్ యూ ఓన్లీ హ్యావ్ అ స్మాల్ బైట్. సో ఈ 5-6 ఫుడ్స్ కనుక మీరు తీసుకుంటే దట్ విల్ హెల్ప్ యూ టు హ్యావ్ అ గుడ్ మెంటల్ హెల్త్. అండ్ ఆఫ్ కోర్స్ వన్స్ మెంటల్ హెల్త్ నార్మల్ ఉంటే మెమరీ కూడా నార్మల్ ఉంటుంది. అండ్ అట్లానే వర్స్ట్ ఫుడ్స్ ఏమైనా ఉన్నాయా బ్రెయిన్కి? సో ఒకటి చెప్తానమ్మా, ఎక్సెస్ షుగర్స్. షుగర్స్ ఈజ్ అ వర్స్ట్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్. కానీ మనకి జనరల్గా స్ట్రెస్గా ఫీల్ అయినా కూడా, కోపంగా ఉన్నా తింటారు చాలా మందిలో. ఇది ఉంటుంది, షుగర్ క్రేవింగ్స్ వస్తే షుగర్ తింటారు. కొంతమందికి కోపం వచ్చిందంటే వాళ్ళు ఎంత తింటారో కూడా వాళ్ళకి తెలియదు, తినేస్తూ ఉంటారు. ఐస్ క్రీమ్స్ ఆర్డర్ చేసుకోవడం కానీ, చీజ్ కేక్స్ ఆర్డర్ చేసుకోవడం అలా జరుగుతుంది. బట్ దట్ ఈస్ వన్ ఆఫ్ ఇన్సిడెంట్. అంటే ఒక నెలలో ఒకసారి వస్తే యూ కెన్ డూ ఇట్. బట్ రిపీటెడ్గా షుగర్స్ అనేవి చాలా హార్మ్ఫుల్. ఎస్పెషలీ పిల్లలలో షుగర్స్ వలన ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్స్ కానీ అది జరుగుతుంది. అకార్డింగ్ టు మీ, షుగర్స్ ఆర్ ద న్యూ ఏజ్ పాయిజన్స్. సో ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ షుగర్స్, ట్రై టు టేక్ ఇన్ అదర్ ఫార్మ్స్ లైక్ జాగరీ కానీ
హనీ కానీ అలాంటి ఫార్మ్స్ ఇస్ ఫైన్. బట్ రిఫైన్డ్ షుగర్స్ ఈజ్ అ బిగ్ నో. ఇది ఒక్కటే నేను చెప్తాను. ఓకే, ఇంకా చూసుకుంటే కొంతమంది మనం దేవుడితో మాట్లాడమని నాకు దేవుడికి చెప్పాడు. సో అసలు నిజంగా వాళ్ళ బ్రెయిన్లో ఆ టైంలో ఏం జరుగుతుంది? సో 2 రకాల తల్లి. ఒకటేమో దేవుడు నిజంగా వినిపిస్తుండొచ్చు, హాలుసినేషన్స్ అంటాం, దేవుడు వినిపిస్తుండొచ్చు. అది నాట్ జస్ట్ స్వామీజీ, మెనీ పీపుల్ హ్యావ్ దట్. అది హాలుసినేషన్స్ అనేది ఒక జబ్బు వలన వస్తుంది. కొందరు ఊరికే చెప్తుంటారు, అబద్ధం చెప్తుంటారు, టు హ్యావ్ మానిటరీ గెయిన్స్ ఆర్ వాట్ ఎవర్, ఆ ఫాలోయింగ్ వలన వాళ్ళు చేస్తుంటారు. బట్ నాకు ఇక్కడ ఇంపార్టెంట్ అంటే అమ్మ, నార్మల్ పీపుల్కి కూడా హాలుసినేషన్స్ అనేవి వస్తుంటాయి, దేవుడు వినిపిస్తున్నారు. మీకు చాలా ఫేమస్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ మదనపల్లిలో ఆయన ఇన్సిడెంట్, ఆవిడ షీ వాజ్ స్కూల్ టీచర్. తనకేంటంటే శివుడు చెప్పేవాడు, శివుడు కంటిన్యూస్గా చెప్పేవాడు. ఏమని చెప్పాడంటే, మీ పాపను ఒకవేళ చంపితే మళ్ళీ రీఎన్కార్నేట్ అయ్యి మళ్ళీ శివుడిలాగా తను వస్తుందని కన్సిస్టెంట్గా ఆ మాటలు చెప్పారు. ఆ స్లోగా అట్ సమ్ పాయింట్ వాళ్ళ హస్బెండ్ కూడా నమ్మించేసింది, నాకు నిజంగా వస్తున్నాయి, నిజంగా ఇలా చేస్తే అయిపోతుందని చేసి. అన్ఫార్చునేట్ ఏంటంటే అతను కూడా నా టీచరే. కొద్దిగా ఆలోచించి అలా ఉండదు, నిజం కాదు అని హ్యాడ్ ఈ టేకెన్, అమ్మాయి సర్వైవ్ అయ్యేది. అతను కూడా నమ్మారు, ఇద్దరు కలిసి అమ్మాయిని చంపేశారు. అమ్మాయిని చంపేసిన తర్వాత చిన్న పాప చూస్తున్నారని తనను కూడా చంపేశారు. అది ఎంత అన్ఫార్చునేట్ అంటే, తను పోలీస్ దగ్గరికి వెళ్తున్నప్పుడు షీ స్టిల్ ఇన్ దట్ హాలుసినేషన్. మీరు పాపను రానియకుండా చేస్తున్నారు, మళ్ళీ పుట్టనీయకుండా చేస్తున్నారని షీ షౌటింగ్, అండ్ షీఈస్ నాట్ రియలైజింగ్ దట్ వాట్ షీ డిడ్ ఈస్ అ మిస్టేక్. తను చేసిన తప్పని ఇంకా నమ్మట్లేదు. సో దట్ ఈస్ హాలుసినేషన్. హాలుసినేషన్ ఎలా ఉంటాయంటే, అది మీరు నమ్మరు, అది నిజం కాదని నమ్మలేరు, అది నిజమే అనిపిస్తుంది. అసలు ఆ టైంలో వాళ్ళ బ్రెయిన్ ఎలా వర్క్ అవుతుంది అంటే, వాళ్ళ బ్రెయిన్లో అసలు ఏం జరుగుతుంది? సో ఇఫ్ యు గో సైన్స్ బేసిస్లో వెళ్తే అమ్మ, డోపమైన్ అని ఒక కెమికల్ ఉంటుంది. డోపమైన్ డిస్ఫంక్షన్ వల్ల ఇలాంటివి అవుతుంది. ఓకే. సో కొందరికి ఎక్కువ ఉంటుంది, కొందరు తక్కువ ఉంటుంది, కొందరికి అబ్నార్మల్ ఉండడం వలన ఈ డిస్ఫంక్షన్ వలన హాలుసినేషన్స్ అనేది అవుతాయి. హాలుసినేషన్ వలన డెల్యూజన్ కొత్తటం. ఇదేంటంటే ఫాల్స్ బిలీఫ్. మీరు ఎంత చెప్పినా నమ్మరు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు మనకి ఇంకా ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కూడా బిలీఫ్స్ ఉంటాయి, సార్ ఇలా ఉందంటే నేను చెప్తాను, లేదమ్మా ఇలా ఉంది, ఇలా. అవును సార్ మీరు అన్నది కరెక్టే, నేను అలా నమ్మాను అంటారు. కానీ వీళ్ళ నమ్మకాలు ఎంత స్ట్రాంగ్ ఉంటాయంటే, వాళ్ళు చెప్పింది మనం కాదు, రాంగ్ అని చెప్తే వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ రివర్స్ క్వశ్చన్ చేస్తుంటారు, రివర్స్ ఆన్సర్ చేస్తుంటారు, రివర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. అంత స్ట్రాంగ్ ఫిక్స్డ్ బిలీఫ్ విచ్ ఇస్ అన్షేకబుల్. సో ఈ డెల్యూజన్స్, హాలుసినేషన్స్ వలన వాళ్ళు ఇలాంటివి చేయడం జరుగుతుంది. దీని టర్మ్ని స్కిజోఫ్రీనియా అంటామమ్మా. స్కిజోఫ్రీనియా అనేది అన్ఫార్చునేట్లీ మన వరల్డ్లో 1% పాపులేషన్. 1% అంటే ఇక్కడ 100 మంది ఉన్నారనుకోండి, అందులో ఒకరికి ఉంటుంది కంపల్సరీ. ఓకే. సో వీ డోంట్ నో అసలు ఏంటి సార్, ఇది నిజంగా అవుతుందా, నిజంగా ఉంటారా అంటే ఉంటారు. 1% ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్కి ఉంది. జనరల్లీ ఇలా హాల్యూసినేషన్ వచ్చిన వాళ్ళలో ఇళ్ళల్లో చూసుకుంటే వాళ్ళని గుళ్ళకి తీసుకెళ్తూ ఉంటారు, మసీదులకు తీసుకెళ్తూ ఉంటారు, చర్చిలకు తీసుకెళ్తూ ఉంటారు. అసలు అలా వస్తున్నప్పుడు పేరెంట్స్ తీసుకురావాల్సింది ఒక డాక్టర్ దగ్గరికి, బికాజ్ తన బ్రెయిన్ బాగాలేదు. అలాంటి టైంలో అసలు వాళ్ళకి ఏం జరుగుతుంది, అండ్ పేరెంట్స్గా వాళ్ళు తీసుకోవాల్సిన టేక్ ఏంటి? సి అమ్మ, వెనెవర్ దిస్ హ్యాపెన్స్, ఫస్ట్ థింగ్ ఏంటంటే గుళ్ళకి వెళ్ళడము, మస్జిద్లకు, దర్గాకి వెళ్ళడము. ఎవరో బాబా మంచి చేస్తాడని అనుకుంటారు. కానీ ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, వాళ్ళకి ఈ మస్జిద్ కానీ టెంపుల్స్ కానీ అవసరం లేదు. దే నీడ్ ప్రాపర్ మెడికల్ సపోర్ట్, బికాజ్ ఇట్స్ అ డిజార్డర్. ఇప్పుడు మనకి జ్వరం ఎలా వస్తుందో అప్పుడప్పుడు ఈ డోపమైన్ డిస్ఫంక్షన్ వలన ఇలా అవుతుంది. డోపమైన్ కనుక నార్మల్ చేస్తే బెటర్. సార్, బ్రేకప్ అయిపోయింది అని అంటే చాలా మంది పిక్చర్లో బిహేవ్ చేస్తూ ఉంటారు, కొంతమంది లైఫ్లో స్టక్ అయిపోయి ఉంటారు. అలాంటి వాళ్ళ సైకలాజికల్ థింకింగ్ ఎలా ఉంటుంది? అమ్మ, బ్రేకప్ వలన కానీ ఆర్ ఎనీ బిగ్ ఇన్సిడెంట్ అవుతే మన బాడీలో కంప్లీట్ డిస్ఫంక్షన్ ఉంటుంది. కెమికల్స్ అనేవి మారుతాయి, హార్మోనల్ చేంజెస్ అనేవి వస్తాయి. దీనివల్ల వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళడం కానీ, యాంగ్జైటీలో వెళ్ళడం కానీ, అప్పుడప్పుడు అన్ఫార్చునేట్లీ డిప్రెషన్ వల్ల సూసైడల్ థాట్స్ కానీ, సూసైడల్
అటెంప్ట్స్ కానీ అలాంటివి జరగడం జరుగుతుంది. ఈ టైంలో మీరు బికాజ్ దే ఆర్ నాట్ ఇన్ అ పొజిషన్ టు కమ్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ వాళ్ళు చాలా ఇంపార్టెంట్. మీరు ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఒక అతను సమ్ డిస్కంఫర్ట్ ఉన్నారనుకోండి, నాట్ జస్ట్ బ్రేకప్, ఎనీథింగ్, మీరు ఒక 1 day 2 days అతను ఆఫీస్కి రావట్లేదు, 1 day 2 days అతను రాగానే కొద్దిగా డల్గా ఉన్నాడు, జస్ట్ ఆస్క్ దెమ్ హౌ ఆర్ యూ. సో బేసికల్ ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి ఎవరు లేరని ఆ ప్రాసెస్లో దే మైట్ ల్యాండ్ ఇన్ టు డిప్రెషన్. బ్రేకప్ అయినప్పుడు దే ఫీల్ ఎవ్రీబడి ఈజ్ అగేన్స్ట్ దెమ్, నాట్ జస్ట్ ద బ్రేకప్, అతను ఆల్ వరల్డ్ మొత్తం అగేన్స్ట్. అదే టైంలో మీరు ఒక కంఫర్ట్ కానీ ఒకసారి మాట్లాడితే దే మైట్ నాట్ ఆన్సర్ అండ్ హౌ ఆర్ యూ అంటే వాళ్ళు రిప్లై ఇవ్వకపోతుండొచ్చు, బట్ అట్లీస్ట్ దే ఫీల్ గుడ్, అరే సంబడి ఈస్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ మీ. ఆ నమ్మకం వలన డ్రాస్టిక్ సిచ్యువేషన్ అంటే సూసైడ్ అటెంప్ట్ కానీ సూసైడ్ కొందరు కమిట్ చేసుకోవడం కానీ అలాంటివి జరగడంలో తగ్గుతుంది. సో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డిప్రెషన్ అండ్ సాడ్కి డిప్రెషన్కి అసలు ఎలా డిఫరెన్షియేట్ చేయాలి? ఎస్, వెరీ గుడ్. సో సాడ్నెస్ ఈజ్ అన్ ఎమోషన్ అమ్మ, అందరికీ సాడ్నెస్ వస్తుంది. మనం ఎలా హ్యాపీ ఉంటాం సాడ్నెస్ ఉంటుంది. ఇఫ్ మీ బాస్ తిట్టాడు అనుకోని యూ ఫీల్ సాడ్, ఇంట్లో ఏదైనా అనుకోరానిది అయింది అనుకోండి యూ ఫీల్ సాడ్. అది యూజువల్గా 1 day కానీ హాఫ్ ఎ డే కానీ దట్ ఈస్ నార్మల్, అందరికి అవుతుంది. ఎలా మన గుడ్ ఎమోషన్ ఉందో ఆ బ్యాడ్ ఎమోషన్ కూడా కామన్. బట్ డిప్రెషన్ అనేది సాడ్నెస్ కంటిన్యూస్గా 2 weeks వరకు ఉంటుంది. డ్యూరేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఒక 1 day 2 days సాడ్నెస్ ఇస్ నాట్ డిప్రెషన్. టు బి డయాగ్నోస్డ్ యాజ్ అ పర్సన్ హూస్ హ్యావింగ్ డిప్రెషన్, క్లినికల్ డిప్రెషన్కి 2 weeks ఉండడం కంపల్సరీ, కంటిన్యూస్గా 2 weeks ఉండాలి. ఈ టైంలో అపార్ట్ ఫ్రమ్ డిప్రెషన్ ఇంకా సిమ్టమ్స్ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బయాలజికల్ ఫంక్షన్స్ అంటే ఏంటి, అపెటైట్, స్లీప్, ఆకలి, నిద్ర, దీంట్లో చేంజెస్ చూస్తాం. ఆకలి ఎక్కువ అవ్వడం కానీ ఆకలి తగ్గిపోవడం కానీ నిద్ర ఎక్కువ అవడం కానీ. డిప్రెషన్ ఉన్నప్పుడు చాలామంది ఎక్కువసేపు పడుకుంటారు, 10 hours 12 hours అంటే బెడ్ పైనే ఉంటారు, కొందరు తక్కువసేపు పడుకుంటారు. సో ఇలాంటి చేంజెస్ కనుక మీరు చూస్తే దాట్ క్యాన్ బి డిప్రెషన్. స్లోగా సివియర్ ఫామ్లో గిల్ట్ రావడము, సూసైడల్ థాట్స్, ఇంకా నా లైఫ్ ఇలానే ఉంటుందా, ఏమైపోయింది, ఒక గిల్టీనెస్ వలన అలాంటి ఫ్యాక్టర్స్లో వెళ్ళడం జరుగుతుంది. సార్, హౌ టు బీ ఎమోషనల్లీ స్ట్రాంగ్? ఎస్. సో ఐల్ జస్ట్ యాడ్ వన్ మోర్ థింగ్ అమ్మ. చాలామంది నాకు అడిగే క్వశ్చన్ ఏమంటారంటే, సార్ నాకు చాలా నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి సార్, ఎలా ఆపాలి సార్, ఏంటి నెగిటివ్ థాట్స్? నేను ఏమంటానంటే అమ్మ, ఒక పర్సన్కి పాజిటివ్ థాట్స్ ఎంత ఇంపార్టెంటో నెగిటివ్ థాట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. అవునా? దే షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఎందుకంటే అమ్మ, మీరు ఒక ఐడియా ఉంది అనుకోండి, ఒక జాబ్ వచ్చింది, మీరు వెళ్దాం అనుకుంటున్నారు అనుకోండి, ఫుల్ పాజిటివ్గా ఉన్నారు, అన్నీ మంచిగానే ఉన్నాయి ఎంత అంటే వెళ్ళిపోతారు, యూ మైట్ ఫాల్ ఇన్ టు సమ్ హార్డ్ థింగ్, యూ డోంట్ నో. సో ఒక డిసిజన్ అప్పుడు మీకు ఎంత పాజిటివ్ థాట్స్ వస్తే నెగిటివ్ థాట్స్ కూడా రావాలి. ఓ దీంట్లో ఇక్కడ ఈ మిస్టేక్ ఉండొచ్చు, అక్కడ ఇది ఉండొచ్చు. సో బోత్ పాజిటివ్ నెగిటివ్ థాట్స్ ఉండి దాన్ని మీరు కొలాబరేట్ చేసి యూ షుడ్ టేక్ అ డిసిజన్. ఓకే, గాట్ ఇట్. సో నెగిటివ్ థాట్స్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. మీరు పాజిటివ్గా అనుకొని అన్నీ పాజిటివ్గా చేస్తుంటే యూ ల్యాండ్ ఇన్ టు మేజర్ ట్రబుల్. సో మేక్ ష్యూర్ అ పర్సన్ హ్యాస్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ థాట్స్ అండ్ దే షుడ్ బి నార్మల్. బట్ ఒకరికి పదే నెగిటివ్ థాట్సే వస్తున్నాయి, పాజిటివ్ థాట్సే లేవు, దెన్ దట్ ఈస్ సంథింగ్ యూ షుడ్ డీల్ అండ్ యూ షుడ్ కమ్ టు అ ప్రొఫెషనల్, దట్ ఈస్ డిఫరెంట్. సో టు బి ఇమోషనలీ స్ట్రాంగ్ అ పర్సన్ షుడ్ హ్యావ్ బోత్ పాజిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్, అవి రెండు కంబైన్ చేసి మనము డిసిజన్స్ అనేవి తీసుకోవాలి. ఓకే. సో మేక్ షూర్ రెండు అవుతున్నాయి. పీసీఓడి కానీ లేకపోతే పీసీఓఎస్తో బాధపడుతున్న వాళ్ళు, పోస్ట్ పార్టమ్ అయిపోయాక, ఐ మీన్ పోస్ట్ పార్టంలో ఉన్న మదర్స్ కానీ డిప్రెషన్కి వెళ్తూ ఉంటారు. దే హ్యావ్ మల్టిపుల్ మూడ్ స్వింగ్స్. కరెక్ట్. సో అసలు వాళ్ళ బ్రెయిన్లో ఆ టైంలో ఏం జరుగుతుంది అండ్ వాళ్ళు ఎలా స్ట్రాంగ్గా ఉండాలి? దేర్ ఆర్ మల్టిపుల్ స్టడీస్ విచ్ షోస్ దట్ పీసీఓఎస్ కానీ పీసీఓడి కానీ దీనివల్ల డిప్రెషన్ అనేది వస్తుంది, డిప్రెషన్ యాంగ్జైటీ కనుక వస్తుంది. మనము మెన్స్ట్రల్ సైకిల్ డ్యూరింగ్ మెన్సెస్ కానీ ఆ 7 days పీరియడ్స్ అప్పుడు కానీ ఆ టైంలో కూడా చాలామంది మూడ్ స్వింగ్స్ కానీ డిప్రెషన్ కానీ డిస్ఫోరియా అంటాం అది జరగడం జరుగుతుంది. పోస్ట్ పార్టమ్
ప్రెగ్నెన్సీ తర్వాత కానీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కూడా చాలామందికి చూస్తుంటాం వాళ్ళు సార్ట్ ఆఫ్ డిస్కంఫర్ట్ అండ్ ఇదంతా ఎందుకంటే మన బాడీలో నార్మల్ సైకిల్ ఉందనుకోండి, టైంకి ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి. అవి రిలీజ్ అవ్వకపోయినందువల్ల పీసీఓడీలో రిలీజ్ అవ్వవు, దానివల్ల మనకి చేంజెస్ ఇన్ సైకిల్ అవుతుంది. దెన్ మెన్సెస్ అప్పుడు సర్టన్ చేంజెస్ ఇన్ సైకిల్ అవుతాయి. ప్రెగ్నెన్సీ అందరు అనుకుంటారు ఇట్స్ అ గుడ్ థింగ్ అని, బట్ యాక్చువల్లీ మదర్కి ఇట్స్ అ బిగ్ స్ట్రెస్. 9 months షీ షుడ్ టేక్ కేర్. ఆ టైంలో ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీ డ్యూరింగ్ డెలివరీ ఆల్సో ఇట్స్ అ బిగ్ పెయిన్. ఆ నార్మల్ డెలివరీ ఇస్ బిగ్ పెయిన్, చాలా మందికి పెయిన్ ఉంటుంది. ఈవెన్ సిజేరియన్ చేసుకున్నా ఇట్స్ అ పెయిన్. దెన్ ఆఫ్టర్ దాట్ బాడీలో చేంజెస్ వస్తాయి. దీనివల్ల ఏమవుతుందంటే హార్మోనల్ చేంజెస్ అని చాలా డ్రాస్టిక్గా అవుతాయి. అప్పుడు డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ జరగడం చాలా కామన్. ఈ టైంలో ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ తల్లి. డెలివరీ తర్వాత కూడా అందరి సపోర్ట్ ఉండాలి. అది కనుక లేకపోతే ల్యాండింగ్ ఇన్ డిప్రెషన్ ఈజ్ మోస్ట్ కామన్. సో నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల బ్రెయిన్ దాన్ని అంతటా అదే తినేస్తుంది అని అంటున్నారు, ఇది నిజమేనా? ఎస్, అంటే అది మెటఫారికల్గా చెప్పారు. అంటే నిద్ర లేనందువల్ల బ్రెయిన్ బేసికలీ అంత ఫంక్షన్ కాదు. అది 100% కరెక్ట్ అమ్మా. ఒక పర్సన్కి రైట్ అమౌంట్ ఆఫ్ స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు అడుగుతున్నారు సార్ వాట్ ఈజ్ రైట్ అమౌంట్, ఎంతసేపు పడుకోవాలి? సో స్లీప్ అనేది పర్సనల్ తల్లి. ఒకరికి 4 hours పడుకోవచ్చు, ఒకరు 6 hours పడుకోవచ్చు, ఒకరు 8 hours 10 hours. ఇట్ ఈస్ యువర్ ఓన్ పర్సనల్ చాయిస్. బట్ మేక్ ష్యూర్ నువ్వు అది పడుకున్న తర్వాత నెక్స్ట్ డే లేచాక యాక్టివ్గా ఉండాలి. అది ఒకవేళ లేకపోతే నీకు స్లీప్ సరిపోలేదు అని అర్థం. ఓకే. అండ్ ఇక్కడ అందరికి మీకు చెప్పేది ఏంటంటే మా జెన్ మోడ్. మీరు జెన్ మోడ్ గురించి అందరికీ చెప్పాలి. ఏంటంటే అందరికీ ఒక రోజులో ఒక టైంలో హెవీ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఫోకస్ అనేది హెవీగా ఉంటుంది. కొందరికి ఉదయం ఉండొచ్చు, కొందరు నైట్ ఉండొచ్చు, కొందరు మధ్యాహ్నం ఉండొచ్చు. అందరికి డిఫరెంట్ టైమ్స్లో ఉంటాయి. ఆ టైంలో మీరు యాక్టివ్ ఉండాలి. ఆ టైం మాత్రం పడుకోకుండా ఉండాలి. సో దిస్ ఇస్ వాట్ యూ షుడ్ థింక్ అబౌట్ స్లీప్. ఓకే. ఈవెన్ ఒబెసిటీ కూడా, ఈవెన్ జనరల్లీ ఒబెసిటీ అంటే మన బాడీకే హార్మ్ చేస్తుంది అని అంటారు. బట్ రీసెంట్గా నేను తెలుసుకుంది ఏంటంటే దాని బ్రెయిన్కి కూడా హార్మే అని. హౌ ఇట్ ఈస్ రిలేటెడ్? అబ్సల్యూట్లీ. ఒబేసిటీ వలనమ్మ మెంటల్ హెల్త్ చాలా మటుకు అఫెక్ట్ అవుతుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే అమ్మ ఒబేసిటీ వలన బాడీ డిస్మార్ఫియా, అంటే ఒబేస్ ఉన్నామని ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కూడా. వాళ్ళు రారు, రమ్మంటే కూర్చోరు, మాట్లాడేటప్పుడు కాన్ఫిడెన్స్ ఉండదు, ఏదో భయపడకుండా మాట్లాడడం అలా జరుగుతుంది. ఫస్ట్ థింగ్, దానివల్ల వాళ్ళు మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సెకండ్ థింగ్ ఏంటంటే వెన్ యూర్ ఒబేస్ ఆల్సో బాడీలో మల్టిపుల్ డిస్ఫంక్షన్స్, కొందరికి షుగర్ ఉండొచ్చు, డయాబెటీస్ ఉండొచ్చు, లిపిడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుండొచ్చు, హైపర్ టెన్షన్ ఉండొచ్చు. ఇవన్నీ కారణాల వల్ల బాడీలో చేంజెస్ అవుతాయి, మెంటల్ హెల్త్ కూడా అఫెక్ట్ అవుతుంది. అండ్ ఫోర్త్ థింగ్, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండదు. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ థింగ్ టు హ్యావ్ గుడ్ మెంటల్ హెల్త్. అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే వెళ్ళి మీరు లిఫ్ట్స్ వెయిట్స్ అయితే కాదు, నార్మల్ వాకింగ్ చేయండి, 20-30 minutes వాకింగ్. ఒబేసిటీ ఇంకోటి ఏంటంటే బయటికి వెళ్ళారమ్మా, ఇంట్లోనే ఉంటారు, దానివల్ల ఒబేసిటీ మోస్ట్ కామన్. ఎండ, సన్లైట్ ఈజ్ అ వెరీ గుడ్ ఇంప్రూవర్ ఆఫ్ యువర్ మెంటల్ హెల్త్. విటమిన్ డి కాకుండా మీకు గుడ్ సెరటోనిన్, మూడ్ ఎలివేషన్ అనేది ఉంటుంది. సో వెన్ యూర్ ఒబేస్ అట్ హోమ్, నాట్ గోయింగ్ అవుట్ సైడ్, సన్లైట్ ఎక్స్పోజర్ కూడా ఉండదు. సో ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వలన అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఓకే. స్ప్లిట్ పర్సనాలిటీస్ నిజంగా సినిమాల్లో చూపించినట్టే ఉంటుందా? సో స్ప్లిట్ పర్సనాలిటీ మనం నార్మల్గా మల్టిపుల్ పర్సనాలిటీ అని ఉంటాం. దాని యాక్చువల్ టర్మ్ అంటే సైకాట్రికల్ ఇస్ కాల్డ్ డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్, డిఐడి అంటాం. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఒక పర్సన్కి మల్టిపుల్ పర్సనాలిటీస్ ఉండే అవకాశం ఉంటుంది. సో అది ఎందుకు అవుతుంది సార్, అది అందరికి అవుతుందా, ఎందుకు అవుతుందంటే ఎక్సెస్ స్ట్రెస్ వలన అండ్ పాస్ట్ ట్రామా, చైల్డ్హుడ్ ట్రామా, పాస్ట్ ట్రామా, ఎస్పెషలీ ఐ సీ యంగ్ కిడ్స్ హూ వెంట్ టు మొలెస్టేషన్ కానీ రేప్ కానీ అలాంటివి జరిగితే వాళ్ళకి ట్రామా అనేది ఉండిపోతుంది. అండ్ ఈ రేప్ కానీ మొలెస్టేషన్ ఎలా అవుతుందంటే వాళ్ళ దగ్గరున్న వాళ్ళతో అవుతుంది తల్లి, వాళ్ళ అంకుల్ కానీ వాళ్ళ ఓన్ రిలేటివ్తో అవుతుంది.
ఏమవుతుందంటే నేను ఇంత నమ్మిన వారి నుంచే నాకు అవుతుందంటే వాళ్ళ లైఫ్లో ఎలా ఉండాలో వాళ్ళకి అర్థం కాదు ఆఫ్టర్ అ పాయింట్. సో వాళ్ళకి డిసోసియేటివ్ ఐడెంటిటీ అనేది చాలా కామన్గా చూస్తుంటారు. అండ్ మీరు మన ఫేమస్ ఎగ్జాంపుల్ అపరిచితుడు మూవీ, ఆ మూవీలో అతనికి 3 క్యారెక్టర్స్ ఉండేవి. మీరు అక్కడ ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే ప్రతి క్యారెక్టర్ వెనిబస్ రాము నుంచి రెమో నుంచి అపరిచితుడు అయినప్పుడు ఒక స్ట్రెస్ఫుల్ ఇన్సిడెంట్ అయ్యేది, అప్పుడే అతను చేంజ్ అయ్యేవాడు. సో వీళ్ళకి కూడా స్ట్రెస్ఫుల్ ఇన్సిడెంట్ ఉంటేనే ఆ క్యారెక్టర్ చేంజ్ అవుతుంది. అండ్ ఆ క్యారెక్టర్ చేంజ్ అయ్యాక వాళ్ళకి ప్రీవియస్ క్యారెక్టర్కి సంబంధం ఉండదు, గుర్తుండదు, సంబంధం ఉండదు, అసలు పోలికలే ఉండవు. సో అంత డ్రాస్టిక్ చేంజెస్ అనేవి అవుతుంటాయి. కానీ దిస్ ఈజ్ 100% క్యూరబుల్. మీరు ఆ ట్రామా గురించి మాట్లాడి దాన్ని థెరపీ చేసి సర్టన్ మెడిసిన్స్ ఉంటాయి, మా హోలిస్టిక్గా మీరు డీల్ చేస్తే దిస్ ఇస్ 100% క్యూరబుల్. సార్, ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో మీ ఎక్స్పీరియన్స్లో మీరు చూసిన ఒక పెద్ద కేసుగానే ఉందా? ఎస్, ఒక వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అమ్మా. నేను చెప్పినట్టు అతను హాలుసినేషన్స్ అని చెప్పాము కదా, అతనికి ఏంటంటే ఆ హాలుసినేషన్స్ చెప్పినవి అతను రిపీటెడ్గా ఫాలో అయ్యేవాడు. సో అతను హాలుసినేషన్స్ వెళ్ళి తినమంటే తినేవాడు, అతను వెళ్ళి స్నానం చేసుకోమంటే ఆ హాలుసినేషన్స్ చేసుకునేవాడు. బట్ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే ఆ హాలుసినేషన్స్ చెప్పాయి వెళ్ళి మీ మదర్ని స్టాబ్ చేయమని చెప్పాయి. ఎంత నమ్మేశాడంటే ఎండెడ్ అప్ స్టాబింగ్ హిజ్ ఓన్ మదర్. ఫార్చునేట్లీ తను సర్వైవ్ అయిందనుకోండి, బట్ అలాంటి కమాండింగ్ హాలుసినేషన్ అంటే కమాండ్ చేస్తుంటాయి, అలాంటివి కూడా చాలా కామన్ అయిపోతున్నాయి. అండ్ రెండో కేసు తల్లి అట్ అ వెరీ స్మాల్ ఏజ్ 10 years అనుకుంటా అమ్మాయి ఈటింగ్ డిజార్డర్ అనేది వచ్చేది. ఇది చాలామందికి తెలియదు. ఈటింగ్ డిజార్డర్ అంటే ఏంటంటే షీఈ్ వెరీ థిన్, తను వెరీ థిన్ ఉంటుంది, కానీ ప్రతిసారి మిర్రర్ దగ్గరికి వెళ్ళి చూసుకోవడము నేను లావుగున్నానేమో అని. ఫుడ్ తిన్నాక తను మళ్ళీ వామిటింగ్ చేసేది కావాలని తనే ఇండ్యూస్ చేసుకునేది, వాంతి చేయడం, లాక్సేటివ్స్ ఈ డల్కోలాక్స్ కానీ డ్యూఫిలాక్ కానీ అవి వేసుకొని మోషన్ చేసుకోవడం జరిగేది అనమాట. బాగా థిన్ అయిపోయింది. సో తను వెయిట్ నుంచి చాలా తగ్గిపోయింది. దీన్ని యానోరెక్సియా అంటాం. అంటే వాళ్ళకి ఎక్కువ వెయిట్ ఉన్నారనుకోవడము, ఎక్కువ వెయిట్ పెరిగిపోతాననేమో అనుకోవడం వల్ల చాలా ఫుడ్ కంట్రోల్ చేయడము, తినకపోవడము, అండ్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, లాగున్నానేమో అనుకొని బయటికి వెళ్ళకపోవడము, ఫ్రెండ్స్తో మాట్లాడకపోవడము, దీన్ని ఈటింగ్ డిజార్డర్ అంటాం. ఇది కూడా ఈ మధ్య పిల్లల్లో నేను చూస్తున్నాను. అక్కడ ఇన్సిడెంట్ ఏమైందంటే అన్ఫార్చునేట్గా కొద్దిగా షీ పుట్ ఆన్ వెయిట్, వాళ్ళ బాబాయ్ అన్నాడు ఏం నాన్న బొద్దుగా అని అన్నాడంట. ఆ ఒక్క ఇన్సిడెంట్ వల్ల మొత్తం తను మైండ్లో పెట్టేసుకొని అలా జరగడం జరిగింది. తను ఎంత వెయిట్ తగ్గిందంటే డిహైడ్రేషన్లోకి వెళ్ళడము, ఇన్ఫెక్షన్స్ రావడం అలా జరిగాయి. షీ మస్ట్ బి లైక్ 9 to 10 years old. అండ్ షీఈస్ ఇంటెలిజెంట్, మంచి ఇంగ్లీష్ మాట్లాడుతుంది, బుక్స్ చదువుతుంది, అన్నీ చేస్తుంది, నో ప్రాబ్లమ్ విత్ దర్ ఇంటెలెక్ట్. ఈ జస్ట్ దీని కారణం వల్ల ఇలా జరిగింది. వాళ్ళు మల్టిపుల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళారు, అలా తిరిగారు. లాస్ట్కి దే కేమ్ టు మీ, దెన్ ఐ టోల్డ్ దెమ్ షీ ఫిజికలీ నార్మల్, ఆల్ ఆర్ ఫైన్, మెంటల్గా అలా అనుకుంటుంది, మైండ్లో అలా ఉంది. సో దానికి సర్టన్ ట్రీట్మెంట్ ఇస్తే షీ గాట్ బెటర్. సో ఈ యానరెక్సియా అనేది కూడా చాలా పెరిగిపోతుంది ఈ మధ్య. ఈ ఎస్పెషల్లీ ఈ సెలబ్రిటీ కల్చర్లో అందరు థిన్ ఉండాలి, 0 size, మైనస్ సైజ్, దానివలన ఇలాంటి ఇష్యూస్ అనేవి చాలా కామన్గా అయిపోతున్నాయి. జనరల్గా మనం సిక్స్త్ సెన్స్ అని వింటూ ఉంటాం కదా, అసలు నిజంగా సిక్స్త్ సెన్స్ వర్క్ అవుతుందా? ఈవెన్ మేనిఫెస్టేషన్ కూడా నిజంగా అవి రియల్ లైఫ్లో వర్క్ అవుతుందా? ఎస్. సో సిక్స్త్ సెన్స్ ఈజ్ ఇంట్యూషన్ అమ్మ. అంటే మీకు ఏదో అవుతుందని ఒక ఇంట్యూషన్. బట్ ఇఫ్ యాక్చువల్లీ అబ్జర్వ్, ఇంట్యూషన్ అనేది ఇట్స్ ఎ ఇంటెలిజెంట్ గెస్. ఏదో మీరు అవుట్ ఆఫ్ ద బ్లూ ర్యాండమ్గా చేసేది కాదు. ఇంటెలిజెంట్గా మీరున్న అవగాహన వలన కానీ ఆ ఉండే సర్కమ్స్టాన్సెస్ వల్ల కానీ ఒక ఇంటెలిజెంట్గా ఒక గెస్ చేస్తున్నారు. దట్ ఈస్ కాల్డ్ ఎ సిక్స్త్ సెన్స్. మేబీ సమ్ టైమ్స్ ఇట్ ఫెయిల్స్, ఫుల్గా ఫెయిల్ అవుతుండొచ్చు. బట్ బికాజ్ ఇన్ ఇంటెలిజెన్స్ గెస్ మీరున్న అవగాహన, ఎక్స్పీరియన్స్, మీకుండే నాలెడ్జ్, మీకుండే సర్కమ్స్టాన్సెస్ వలన మోస్ట్ లైక్లీ దట్ సిక్స్త్ సెన్స్ మైట్ వర్క్ అవుట్. దాని సిక్స్త్ సెన్స్ ఆర్ గట్ ఫీలింగ్ అంటాం కదా, దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్ అవుట్. అండ్ మేనిఫెస్టేషన్.
ఎస్, పవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ ఈజ్ వెరీ కరెక్ట్. సో ఏమంటామంటే వాట్ యూ థింక్ యూజువలీ వర్క్స్ అవుట్. దట్ ఈస్ బికాస్ వెన్ యూఆర్ థింకింగ్ ఇన్ అ పాజిటివ్ వే, మైండ్ కూడా అదే డైరెక్షన్లో వర్క్ అవుతుంది, మీ యాక్షన్స్ కూడా అదే డైరెక్షన్లో వర్క్ అవుతుంటాయి. సో మేనిఫెస్టేషన్ ఇస్ నథింగ్ బట్ యాటిట్యూడ్ టువర్డ్స్ గోయింగ్ సంథింగ్. సో నువ్వు అది ప్రాపర్ వేలో వెళ్తే 100% ఇట్ మేనిఫెస్ట్. ఓకే. సో కొంతమందికి ఓవర్గా ఐ మీన్ వాళ్ళకి చాలా బాధ ఉండో లేకపోతే పెయిన్ ఉండో పానిక్ అటాక్స్ వస్తూ ఉంటాయి. సో అది ఎంత ఫ్రీక్వెంట్గా వస్తే ఇట్ ఈస్ డేంజరస్ అని అర్థం. కరెక్ట్. పానిక్ అటాక్స్ అనేవి వెరీ కామన్ అమ్మ. నార్మల్గా వీసీ ఎగ్జామ్స్ ముందు కానీ ఎనీ బిగ్ ఇంటర్వ్యూ అనుకోండి ఆర్ జాబ్ ఇంటర్వ్యూ అని యూజువల్గా పానిక్ అటాక్స్ వస్తుంటాయి. దాన్ని యాంగ్జైటీ అంటాం. కానీ కొందరికి ఆల్ త్రూ ద డే వస్తుంటాయి, డేలో 2-3 టైమ్స్. కొందరు పేషెంట్స్ ఉన్నారు, నాకు కొందరు పేషెంట్స్ వరకు ఆ యాంగ్జైటీ అనేది ఆల్ త్రూ ద డే ఉంటుంది. పానిక్ అటాక్ లాగా ఉండదు, బట్ సమ్ ఫ్రీ ఫ్లోటింగ్ ఫీలింగ్, ఏదో ఇట్లా ఎగురుతున్నట్టు ఫ్రీగా, అంటే సమ్ కైండ్ ఆఫ్ టెన్షన్ ఇన్ ద బాడీ ఉంటుంది అనమాట. దీన్ని జనరలైజ్డ్ యాంగ్జైటీ అంటాం. సో పానిక్ డిజార్డర్ అనేది ఎవ్రీడే వస్తే పానిక్ అటాక్స్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ పానిక్ డిజార్డర్. జనరలైజ్డ్గా ఆల్ డే ఉంటే దట్ ఈస్ కాల్డ్ జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్. ఇవన్నీ సెరటోనిన్ తగ్గడం వల్ల, ద హ్యాపీ హార్మోన్ అన్నాను కదా, డిప్రెషన్కి కూడా అదే, దీనికి కూడా అదే. ఇది చాలా కామన్. వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం కానీ, నాకేమైనా హార్ట్లో, ఎందుకంటే పానిక్ అటాక్లో గుండె దడదడ ఫాస్ట్గా కొట్టుకోవడం, చెమటలు పట్టడం జరుగుతుంది. నాకేమైనా హార్ట్ ఏమైనా ఇష్యూ ఉందా అని వెళ్ళి ఈసీజీస్ తీసుకోవడం అని జరుగుతాయి. వన్స్ మీకు ఆ పెద్ద డిజార్డర్ లేదు, కార్డియాలజిస్ట్ లేదంటే బెటర్ టు కన్సల్ట్ ప్రొఫెషనల్, మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్. బికాస్ పానిక్ డిజార్డర్లో సెరటోనిన్ తగ్గుతుంది, వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ఇట్. మెడిసిన్స్ ఇస్తారు, కొంచెం ఫుడ్స్ ఉంటాయి, సెరటోనిన్ ఫుడ్స్ ఉంటాయి, థెరపీ ఉంటుంది. యూజువల్లీ పానిక్ డిజార్డర్స్ ఏంటంటే పాస్ట్ ట్రామాస్ గుర్తు రావడం కానీ అలా జరుగుతుంది. ఓకే. అండ్ ఇది ఆల్మోస్ట్ అరౌండ్ 5-6% ఉంటుందమ్మ పాపులేషన్. చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి, వాళ్ళు తిరిగి లాస్ట్కి వస్తుంటారు. మెమరీ పవర్ పెరగడానికి ఏమైనా ఎక్సర్సైజ్ ఉంటాయా సార్ బ్రెయిన్కి? అమ్మా, ఓన్లీ వన్ థింగ్, గుడ్ మెంటల్ హెల్త్ ఈజ్ ఈక్వల్ టు గుడ్ మెమరీ పవర్. సో దానికి 3-4 థింగ్స్ ఐ విల్ టెల్ యూ అమ్మా. ఫస్ట్ ఈజ్ రైట్ అమౌంట్ ఆఫ్ స్లీప్, ప్రాపర్ ఎక్సర్సైజ్, ప్రాపర్ డైట్. డైట్లో మీరు యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అవాయిడ్ అవుట్ సైడ్ ఫుడ్, హోమ్ మేడ్ ఫుడ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ తీసుకోండి. బట్ ద 4th ఇంపార్టెంట్ థింగ్ అందరికి చెప్పేది ఏంటమ్మా, రివార్డింగ్. ఎవరు రివార్డింగ్ చేసుకోరు. నేను ఇప్పుడు పిల్లలు అనుకోండి, ఎగ్జామ్ అయ్యాక కొనుక్కుంటాను అంటారు, లాంగ్ టర్మ్ గోల్స్. బట్ టు రీచ్ దట్ లాంగ్ టర్మ్ గోల్ ఒక షార్ట్ గోల్ అనేది ఇంపార్టెంట్. షార్ట్ గోల్ అనేది డే టు డే గోల్స్ ఉండాలి. ఈరోజు కనుక మీరు నేను ఈ సబ్జెక్ట్ చదువుతాను, 5 years చదువుతాను అని చదివారు అనుకోండి, టేక్ సమ్ రివార్డ్. మేబీ యూ వాచ్ సమ్ టీవీ ఫర్ హాఫ్ అన్ అవర్, యూ ఈట్ సంథింగ్ విచ్ యూ లైక్, వాట్ ఎవర్, బట్ రివార్డ్ అనేది చేసుకోవాలి. సో వన్స్ యూ రివార్డ్ ఇన్ యువర్ బాడీ, ఆ సెరోటోనిన్ కానీ డోపమిన్ కానీ ఆటోమేటికల్లీ పెరుగుతుంది. యూ డు నాట్ వెయిట్ ఫర్ నేను 1 year తర్వాత నాకు ఎగ్జామ్లో సీట్ వచ్చాక, ఈ కాలేజ్లో వచ్చాక, అప్పటి వరకు వెయిట్ చేయకండి. మీరు షార్ట్ టర్మ్ గోల్స్ కనుక చేయగలిగితే, దానికి మళ్ళీ మీరు రివార్డ్ చేసుకుంటే ఆటోమేటికల్లీ ఆ సెరోటోనిన్ పెరుగుతుంది, దెన్ మెమరీ పవర్ పెరుగుతుంది. నెక్స్ట్ డే యూ కమ్ విత్ మోర్ యాక్టివ్నెస్తో వస్తారు. లేకపోతే ఏమవుతుందంటే, ఇంకెన్నాళ్ళు చేయాలి ఇది, నాకు ఎప్పుడు వస్తుందా రివార్డు. సమ్ టైమ్స్ మీరు ఆ ట్రాప్లో పడిపోయి యూ మైట్ నాట్ డూ. సో షార్ట్ టర్మ్ గోల్స్ చేసుకొని రివార్డ్ చేసుకోవడం ఇంపార్టెంట్. అలా అని ఏదో హాఫ్ అన్ అవర్ కాదు, ప్రాపర్గా ఒక డేలో మీరు అనుకున్న జరిగితే డూ సంథింగ్ విచ్ యూ లైక్ దట్ డే. అండ్ బ్రెయిన్ రీప్లేస్మెంట్ సాధ్యమా సార్? బ్రెయిన్ రీప్లేస్మెంట్ కానీ, బ్రెయిన్లో చిప్ పెట్టడం కానీ రీసెర్చ్ అయితే ఎక్స్టెన్సివ్గా జరుగుతుంది. ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ ఎలాన్ మస్క్, హీ థింక్స్ దట్ సిమ్యులేషన్ టెక్నిక్ అంటే ఒక అట్ సమ్ పాయింట్ అందరిలో బ్రెయిన్ పెట్టి వీ కెన్ కంట్రోల్ దెమ్, అందరిని ఒక వీడియో గేమ్లో కంట్రోల్ చేసినట్టు కంట్రోల్ చేయొచ్చు అని కూడా దానిపైన రీసెర్చ్ జరుగుతుంది. బట్ రైట్ నౌ దర్ ఇస్ నో బ్రేక్ త్రూ. మేబీ అట్ సమ్ పాయింట్, మేబీ 50 years, 100 years డౌన్ ద లైన్ థింగ్స్ విల్ బీ పాసిబుల్. మనకి సైకో సర్జరీస్ అని కూడా ఉంటాయమ్మా. అంటే
కొందరికి డిజార్డర్స్ వలన కానీ డిప్రెషన్ తగ్గట్లేదు, రెసిస్టెంట్ ఉన్నారు, ఎంత మాత్రలు ఇచ్చినా తగ్గట్లేదు, ఎంత వాళ్ళకి థెరపీ ఇచ్చినా తగ్గట్లేదు. కొందరికి ఓసిడి అని అంటాం. వీళ్ళు ఏంటంటే పదే పదే చేతులు కడగడం కానీ పదే పదే థాట్స్ వస్తుంటాయి, ఎంత వద్దనుకున్నా కానీ అవి తగ్గవు. సో వీళ్ళకి అట్ సమ్ పాయింట్ సర్జరీస్ అనేవి జరుగుతుంటాయి. సో ఏం చేస్తామంటే వాళ్ళకి ఆ పార్ట్ ఏ పార్ట్ అయితే ఉందో ఓసిడి వచ్చే పార్ట్ అది తీసేయడం జరుగుతుంది. ఓకే, బ్రెయిన్ నుంచి ఆ పార్ట్ తీసేస్తాం. సో ఇది ఫ్రీక్వెంట్గా జరుగుతుందంటే కాదు, ఇట్స్ అ వెరీ రేర్ థింగ్. బట్ ఇండియాలో కూడా చేస్తారు. బెంగళూరులో ఇన్స్టిట్యూట్ ఉంది, నిమాన్స్ అని. ఇట్స్ అ వెరీ బిగ్ ఇన్స్టిట్యూట్, ఇట్స్ అ నేషనల్ ఇన్స్టిట్యూట్. అందులో జరుగుతుంది అనమాట. ఓకే, సో అలా తీసేయడం వల్ల వాళ్ళకి ఇంకా ఏమి అవ్వదా, అంటే ఇంపాక్ట్ ఉండదా? బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే అమ్మా, ఆ బ్రెయిన్ వల్ల అపార్ట్ ఫ్రమ్ ఓసిడి అదర్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి. సో ఇట్ క్యాన్ బి అబౌట్ స్లీప్, ఇట్ క్యాన్ బి అబౌట్ అదర్ థింగ్స్, అవి కూడా అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. సో నాకు పేషెంట్ వచ్చాడు, సార్ నాకు అసలు తగ్గట్లేదు, ఇంకా సర్జరీ చేసుకుంటానని చెప్పాడు. అమ్మో. అంటే ఈజ్ గోయింగ్ టు లాట్ ఆఫ్ డిస్కంఫర్ట్, 4-5 years నుంచి జరుగుతుంది, ఈ డజంట్ నో వాట్ టు డూ. బట్ ఐ ట్రై టు కన్విన్స్ హిమ్ దట్ ఓకే, ఇంకా నీకు అన్ని మొడాలిటీస్లో మేము హెల్ప్ చేయలేదు, ఓన్లీ మెడిసిన్స్ వాడారు, ఇప్పుడు కొద్దిగా థెరపీ వాడదాం, కొంచెం చేద్దాం. అన్నీ అయిపోయాక లాస్ట్ రిసార్ట్ అంటాం, ఇంక ఏది సెట్ అవ్వట్లేదు అంటే అప్పుడు సర్జరీకి వెళ్తే బెటర్ అమ్మా. ఓకే సార్, మీరు జనరల్ పీపుల్కి ఇచ్చే ఒక అడ్వైజ్ ఏమైనా ఉందా? ఎస్, ఎస్పెషలీ ఈ కరెంట్ ఐపీఎల్ సీజన్ కాబట్టి నేను చెప్పేది అందరికీ అమ్మా, త్రూ దిస్ పాడ్కాస్ట్ మనము వీ షుడ్ మేక్ షూర్ దట్ నోబడీ గోస్ ఇన్ టు బెట్టింగ్. బెట్టింగ్ యాప్స్ వస్తూనే ఉంటాయి, బట్ మన ఎఫర్ట్ ఏంటంటే ఎవరు బెట్టింగ్లోకి వెళ్ళొద్దు. నాకు ఎవ్రీ డే అరౌండ్ 5 to 10 కేసెస్ గ్యాంబ్లింగ్ కేసెస్ వస్తున్నాయి. ఒకప్పుడు ఏంటంటే ఒక గ్యాంబ్లింగ్ ప్లేస్కి వెళ్ళాలి, అక్కడ కార్డ్స్ ఆడాలి, అప్పుడు అయ్యేది. ఇప్పుడు ఇట్స్ జస్ట్ 1 click అవే, నీకు ఫోన్లో యాప్స్ ఉన్నాయి, Dream11 అంటున్నాడు, My11 అంటున్నాడు, జస్ట్ అన్ యాప్ అవే. యూ పుట్ మనీ, నీకు ఆ షార్ట్ టర్మ్ మనీ వల్ల, షార్ట్ టర్మ్ గోల్స్ వల్ల యూఆర్ ఫెయిలింగ్, డెట్స్లోకి వెళ్ళిపోతున్నారు. అలా మీ దగ్గరకు వచ్చిన కేసు ఏమన్నా ఉందా? ఎస్, ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అమ్మ. రీసెంట్గా 1 week బ్యాక్ వచ్చారు, 13-year-old అబ్బాయి. వాళ్ళ ఫాదర్ వచ్చి అంటాడు, సార్ ఇతను 20 lakhs అప్పు చేశాడు. నేను ఏం మాట్లాడుతున్నాను సార్, ఎలా చేస్తాడు చిన్న బాబు, అతనికి ఏం తెలుసు అంటే, సార్ అతను నా ఆధార్ కార్డ్ తీసేసుకొని నా నంబర్ తీసేసుకొని లోన్ అప్లై చేశాడంట. అండ్ లోన్ కూడా ఇప్పుడు ఈజీ అయిపోయింది, పర్సనలైజ్ లోన్ అని మినిట్లో వచ్చేస్తున్నాయి. అది ఎందుకంటే అతను బెట్టింగ్కి వాడుతున్నాడు, గ్యాంబ్లింగ్ మ్యాచెస్ అంటాడు, ఇది అంటాడు, వాడుతున్నాడు. 13 years old boy. ఎస్. అండ్ మనం ఏమనుకున్నాం, గ్యాంబ్లింగ్ అనేది ఓన్లీ రూరల్ ఏరియాలో కానీ లేకపోతే పవర్టీ ఉన్న వాళ్ళకి ఉంటుంది. నేను పెద్ద పెద్ద ఫ్యామిలీస్ నుంచి వస్తున్నారు, వాళ్ళకి crores ఆఫ్ ఉన్నా కానీ దే ఆర్ స్టిల్ డూయింగ్ బెట్టింగ్. ఆ షార్ట్ టర్మ్ మనీ వలన, షార్ట్ టర్మ్ హ్యాపీనెస్ వలన యు ఆర్ డూయింగ్ లాంగ్ టర్మ్ మిస్టేక్స్. అండ్ వన్ మోర్ థింగ్, ఇది హైదరాబాద్ పీపుల్కి చాలా ఇంపార్టెంట్ అమ్మా. నా క్లినిక్లో చాలామంది ఈ మెట్రో ఎక్స్టెన్షన్ అవుతుంది అనమాట, ఎస్పెషల్లీ ఓల్డ్ సిటీ ఏరియాలో. ఇక్కడ ఏంటంటే వాళ్ళు చిన్న చిన్న షాప్స్, చిన్న చిన్న ఆక్యుపేషన్ ఉన్న వాళ్ళు ఆ మెట్రో ఎక్స్టెన్షన్ వలన వాళ్ళకి ల్యాండ్ కానీ వాళ్ళు ఉన్న జాబ్స్ కానీ వెళ్ళిపోతున్నాయి. ఓకే. well and they are only ఫ్యామిలీలో వాళ్ళు ఒకళ్ళే సంపాదిస్తున్నారు. there is nobody to take care their families ఉన్నారు, పిల్లలు ఉంటారు, చూసుకోలేకపోతున్నారు. వాళ్ళందరూ నాకు యాంగ్జైటీ, డిప్రెషన్, కొందరు సూసైడల్ అటెంప్ట్స్ వాళ్ళు జరుగుతుంది. నేను త్రూ దిస్ పాడ్కాస్ట్ ఐ వాంట్ టు రిక్వెస్ట్ వాళ్ళకు మెంటల్ హెల్త్ సపోర్ట్ ఇవ్వండి. ఇఫ్ పాసిబుల్, ఇఫ్ గవర్నమెంట్ కెన్ టేక్ అన్ ఇనిషియేటివ్, దట్స్ ఆల్సో గుడ్. బికాస్ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ మెట్రో ఎక్స్టెన్షన్, ఇంపార్టెంట్, మన సిటీ ఎక్స్పాండ్ అవ్వాలి. సో వాళ్ళకి వేరే జాబ్స్ కానీ యూ కెన్ ఫైండ్ అ ప్లేస్, సపోర్ట్ ఇచ్చి మా దగ్గర పంపించి యూ కెన్ ఫార్మ్ అ టీమ్, ఒక కమిటీ ఫామ్ చేసి ఒక మెంటల్ హెల్త్ సపోర్ట్ ఇస్తే ఇట్ విల్ డెఫినెట్లీ వర్క్. అండ్ చాలా ఫ్యామిలీస్ని మనము సేవ్ చేసడం జరుగుతుంది. నైస్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈరోజు మా స్టూడియోకి వచ్చి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అండ్ ముఖ్యంగా మెంటల్ హెల్త్ ఎంత ఇంపార్టెంట్ అని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, అండ్ ఐ హోప్ టు కమ్ బ్యాక్ సూన్. యా షూర్ సార్. థ్యాంక్ యూ.